Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University, KL, deemed to be university. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఈరోజు పల్నాడు జిల్లాలోని ప్రధానంగా వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఈ 4 నియోజకవర్గాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన వినుకొండ నియోజకవర్గంలోని గంటావారిపాలెంలో ఉన్నారు. గంటావారిపాలెం నుంచి బస్సు యాత్ర ద్వారా ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పుట్టావారిపాలెం మీదుగా సంతమాగులూరు క్రాస్ రోడ్డు, అలాగనే రొంపిచెర్లతో పాటు విప్పర్ల క్రాస్ రోడ్డు వద్దకు చేరుకొని అక్కడ నరసరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి నేరుగా నెకరకల్లు మీదుగా గురజాల నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. నెకరకల్లు తర్వాత దేవరంపాడు క్రాస్ రోడ్డు వద్ద సీఎం జగన్ లంచ్ కోసం ఆగుతారు. అక్కడ లంచ్ బ్రేక్ తర్వాత కొండమూడు మీదుగా పిడుగురాళ్లలోకి ప్రవేశిస్తారు. పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్ప నగర్కి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పల్నాడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం సమయంలో అక్కడి నుంచి రాజుపాలెం, అనుపాలెం, రెడ్డిపాలెం మీదుగా ధూళిపాళ సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించి ధూళిపాళ వద్ద నైట్ హాల్ట్ చేస్తారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సీఎం జగన్ పర్యటన సందర్భంగా పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇప్పటికే సభ వద్ద బందోబస్తుకు సంబంధించి కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేశారు. సీఎం జగన్ సభ కోసం అలాగనే ఆయన ఏం మాట్లాడతారని పల్నాడు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నేతలు ఉన్నారు. చెప్పండి, సీఎం జగన్ మేమంతా బస్సు యాత్రలో భాగంగా మొదటిసారిగా పల్నాడు జిల్లాకు వచ్చారు. ఇప్పుడు ఈరోజు బహిరంగ సభ కూడా ఉంది. సో అలా దానికి సంబంధించి ఏ స్థాయిలో వస్తున్నారు, ఎలా జరుగుతుంది? సీఎం సభ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఏం చెప్తారా సీఎం అని ఎదురు చూస్తూ ఉన్నాము. మా పల్నాడు జిల్లాకి 5 సంవత్సరాల్లో విపరీతంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకి విపరీతంగా వరాలు ఇచ్చారు. అట్లానే మాకు పల్నాడులోని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీకి మెడికల్ దానికి రావాలంటే గుంటూరు రావాల్సి వస్తుంది. 115 కిలోమీటర్లు గుంటూరు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి. అంబులెన్స్లో మధ్యలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. అలాంటికి ఇవాళ మా దగ్గరలో హాస్పిటల్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం మమ్మల్ని అందరినీ సేవ్ చేసినట్టుగా జగన్ గారు ఎన్నో రుణపడి ఉంటాం ఆయనకి మేము. అట్లాగనే వరికపూడి ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడు. 100,00,000 ఎకరాలకి నీటిపారుదల జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి చేస్తారేమో రేపొద్దున ఆశతో పల్నాడు జిల్లాలో మేము ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నామండి. అందరూ వీక్షిస్తున్నాము. రేపు వచ్చిన తర్వాత జగన్ గారు ఏం వరాలు ఇస్తారా పల్నాడుకి, ఇంకేం ఇస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పల్నాడు ప్రజలైతే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే పల్నాడు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వరికపుడిసెల కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఇక్కడ కరువు ఛాయలు ఏదైతే ఉన్నాయో ఆ కరువు ఛాయలన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా పల్నాడు జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఇక్కడ అందరూ కూడా రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే వైద్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు పిడుగురాళ్ళలో బహిరంగ సభ జరుగుతుందో ఆ ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ కూడా ఒకటి మంజూరు చేశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా ఒక బ్లాక్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే పల్నాడు ప్రాంతానికి సంబంధించి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారో అలాగనే సాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకటానికి తామంతా ఎదురు చూస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీంతోపాటు సభకు సంబంధించి పిడుగురాళ్లలో జరుగుతున్నటువంటి సభకి భారీ స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ, పల్నాడు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.